సచిన్ టెండూల్కర్ వాళ్ళ కొడుకు. రోహిత్ మనం బ్యాటింగ్. సో ఈయన చీకట్లో కనబడాడు కాబట్టి ఓన్లీ పొద్దున్నే క్రికెట్ ఆడతాడు. ఎక్కువ ఆడదంట, ఒక ఓవర్ కన్నా ఎక్కువ ఆడితే 50 కొడతాడంట. 40 కొట్టేసి వస్తాం. మేమిద్దరం పార్ట్నర్షిప్ ఏడవైనా పక్క ఓవర్దాని ఒకటి 50 కొడతాం అనమాట. మస్తు రోజు శేఖర్ 50 కొట్టిండు. 50 కొట్టినందుకు కూడా టాప్ ఇస్తాడు చిన్న. ఓవర్ కొట్టిరు, తక్కువ బాల్స్ ఓవర్ కొట్టిరు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోమియో ఫిట్ క్లబ్. సో ఇవాళ వీడియో వచ్చేసి మేము క్రికెట్ మ్యాచ్ కి వెళ్తున్నాం అనమాట చాలా రోజుల తర్వాత. సచిన్ టెండూల్కర్ వాళ్ళ కొడుకు సాయి చరణ్ మస్తు ఆడతాడు క్రికెట్. ఆయన ఇన్స్పిరేషన్ అనమాట. నేను చూసి నేర్చుకున్నా క్రికెట్ ఎట్లా ఆడాలో. ఇగో మ్యాచ్ కి అని చెప్పి తొలగబోతున్నావు నన్నే. పొద్దుగా లేవి తీసుకో పోదాం అన్నాడు. సరే చాలా రోజులు అని చెప్పి వెళ్తున్నాము. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే షూ లేవు. మ్యాచ్ చూద్దురా నా ఎంబడని చెప్పి తీసుకొచ్చిన. కాకపోతే మ్యాచ్ ఆడిపిస్తా వితౌట్ షూ. ఇప్పుడు ఎట్లా ఆడతాడో చూద్దాం. ఆడవాళ్ళ బట్లాడితే అనా సూర్యమానా. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం గ్రౌండ్ కి. ఎట్లా ఆడతామో చూపించేస్తాం. చలో స్టే ట్యూన్డ్. సో గాయస్ ఇప్పుడు మేము టాస్ అయితే అయిపోయింది. బ్యాటింగ్ బౌలింగ్ రోహిత్ మనం బ్యాటింగ్. సో ఈయన చీకట్లో కనబడాడు కాబట్టి ఓన్లీ పొద్దున్నే క్రికెట్ ఆడతాడు. గోల్కర్ ప్యాడ్ చేసుకుండు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బౌలర్ రెండు ఇద్దరు. రెండు నువ్వేనా రోహిత్? వన్ డౌన్. చిన్న ఇట్లా కమ్మ పెట్టుకుంటే ఏమొస్తుంది రోహిత్? మంచిగా ఉంటుందా? ఎంత కొడుతుంది ఇప్పుడు? 20 ఓవర్లు ఆడతాను. అజ్జుబాయ్ కూడా రెడీ అయిపోయింది మొత్తం. ఓవర్ కన్నా ఎక్కువ ఆడదంట, ఒక ఓవర్ కన్నా ఎక్కువ ఆడితే 50 కొడతాడంట. 40 కొట్టేసి వస్తాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే సన్ స్క్రీన్ ఇస్ ఇంపార్టెంట్. అజ్జుబాయ్ 40 కొట్టరావాలి పక్క. స్టాండర్డ్ చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఇద్దరు ఓపెనర్స్ పోతారు. తేజాన్న అజ్జుబాయ్. తేజాన్న మంచిగా ఆడు. అదేం బాల్ చూపి రెడ్ బాల్ సీనియర్ టెస్ట్ మ్యాచ్ బాల్. నీది ఇట్లా సేమ్ కదా. పొద్దున లేపింది గాయస్. 5:30కి వచ్చి లేపింది. నిద్ర లేదు, ఏం లేదు. రాత్రంతా 7 o'clock వచ్చి కూర్చున్నాం. 7 పక్క అన్నాడు. నిద్ర లేదు, తిండి లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అజ్జుబాయ్ వల్లనే మొత్తం. ఇంటికి వచ్చినాక క్యాప్టెన్సీ ఎక్కడ ఉండరు, పక్కకే ఉంటారు ఇట్లా. చలో గాయస్, నైస్. సరే గాయస్, సినిమాకి వచ్చిన ఎవరు రెడీ కలర్ షర్ట్ అని. ఇంకో బెంజమిన్ అని ఉంటాడు, ఆయన వచ్చింది. ఆయన రాకే. అజ్జుబాయ్ బ్యాటింగ్ ఆడుతున్నా. బ్యాటింగ్ స్టైల్ కూడా రన్స్ కొడుతున్నాడు. చూద్దాం. స్టార్ట్ చేసింది భయ. 40 runs కొడతాడా? 40 runs కొడతాను. ఒక బాల్ అయితే ఆడిండు సక్సెస్ఫుల్ గా.
అయ్యో బాయ్ పోతలేడు 4 కొట్టిన 4 కొట్టిండు. సెకండ్ బాలే 4 కొట్టిండు. 40 కొట్టే వస్తాడు చెప్పినా కదండి ఇక. చూసాం ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సో వెల్ గాయ్స్, మ్యాచ్ అయితే మేము ఫస్ట్ బ్యాటింగ్ సో వెల్ గాయ్స్, ఈరోజు పొద్దుగల వచ్చినాము మేము. అందరికన్నా ముందు 7 o'clock వచ్చినాము. గంట సేపు కూర్చున్నాము. గంట సేపు కూర్చున్న తర్వాత మాకు టాస్ వేసారు. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ 2 wickets తర్వాత నేను థర్డ్ డౌన్ సెకండ్ డౌన్ నేను 2 down పోయినా. 2 down పోయినాక ఒక 5-6 బాల్ అడిగుడి మరి ఆపుకున్నా. తర్వాత షురు చేసినాక ఇంకో వికెట్ పడంగానే మా సాయి చరణ్ వచ్చేసిండు. సాయి చరణ్ కూడా మేమిద్దరం పార్ట్నర్షిప్ ఏడపోయినా పక్క ఎవరిదైనా ఒక 50 కొడతాం అనమాట. మస్తు రోజుల తర్వాత ఆడినాం మేము. అసలు ఇది ఆడితేనే ఉంటారు కానీ నేనైతే మస్తు రోజుల తర్వాత ఆడినా. ఒక 4 months 5 months తర్వాత ఆడినా. ఫస్ట్ మ్యాచ్ నేను కూడా లాస్ట్ బాల్ 4 కొట్టేది. లాస్ట్ బాల్ 4 కొడితే హాఫ్ సెంచరీ. ఇది ఆల్రెడీ 21 balls లో హాఫ్ సెంచరీ కొట్టేసిండు. 20 balls లో 50 కొట్టేసిండు. నాది లాస్ట్ బాల్ వరకు వచ్చింది. లాస్ట్ బాల్ 46 ఉండే నాది. లాస్ట్ బాల్ 4 కొట్టినా కథం హాఫ్ సెంచరీ అయిపోయింది. అప్పుడైతే 6 ఉండే నాది. లాస్ట్ బాల్ 4 కొట్టినా కథం హాఫ్ సెంచరీ అయిపోయింది. అప్పుడైతే దుమ్ము రేపే దమ్ము ఉంది, సూపులోన సురుకు ఉన్నదిరా. ఫుల్ మజా వచ్చింది. మొత్తం చెమటలు కర్రగా అయినాం. మొత్తం ఎండకి ఎట్లా ఆడతారేమో. అందుకనే ఎండాకాలం రావద్దు, వర్షాకాలం ఎండాకాలం. ఇది వర్షాకాలం కాబట్టి వచ్చినాం కానీ ఫుల్ హ్యాపీ వచ్చారా. మనం ఇద్దరం పోతే ఇద్దరిలో పక్క ఫిట్టింగ్ ఉంటుంది, అది వేరే విషయం. సరే ఇప్పుడు వెళ్తున్నాను. అందరూ ఆడ ఎండకి జర మళ్ళా ఇంకోసారి ఒక రౌండ్ ఏదైనా నడిపిస్తుంది. చరణ్ బాయ్ ఫుల్ హ్యాపీ ఉన్నాడు. చరణ్ కి కామన్ 150 అని, కానీ మనకే. చరణ్ నీ అభిప్రాయం చెప్పు. సో మ్యాటర్ ఏంటంటే సాయి చరణ్ కూడా అప్పుడు అవుట్ అవుతున్నాయి అని నేను చెప్పిన. ఇట్లా అట్లా అని చెప్పి జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు, ఎలా మైతో జోరు వాళ్ళ నాకు ఇట్లా అట్లా అని చెప్పి నేను చెప్పిన తర్వాత తప్పున కొట్టేసాను అనమాట. స్కోర్ కార్డ్ మెన్షన్ చేస్తాము చూడండి. అరే స్కోర్ చూపి, నీ ఫోన్ లో స్కోర్ చూపి, మెన్షన్ చేసి నీ ఫోన్ లో ఒకసారి చూపి. ఆ స్కోర్ కార్డ్ కూడా మెన్షన్ చేస్తాం ఒకసారి చూడండి. ఓవర్ ఎన్ని బాల్లో 50 కొట్టిర్రో. సేమ్ మళ్ళీ 7 4s 2 6s. సేమ్ ఇద్దరం 2 6s. స్కోర్ ఎంత? సో మాది టార్గెట్ వచ్చేసి 195 ఇచ్చినాము. వాళ్ళు కూడా మంచి ఆడేటోళ్ళు ఉన్నారు. చూద్దాం. సాయి చరణ్ బౌలింగ్ వేస్తాడు ఇప్పుడు. షూల్లో చెప్పులతోనే బౌలింగ్ వేస్తాడంట. బాల్ మంచిగా ఉంది. బాల్ దొరికింది. తీసుకో కొత్త ఉంది, తీసుకో. మనం అదే చెప్పినాము. సో ఇప్పుడైతే మేము ఫీల్డింగ్ వెళ్ళిపోతాము. గాయస్ వద్దంటే అజ్జన బౌలింగ్ వేస్తా అంటుండు. కానీ ఎవరు ఏ కటింగ్ షాప్ అయినా అజ్జన ఏ సైడ్ కాపీ కొట్టలేదు అనుకో, అది వేరే విషయం. ఎవరు ఏ కటింగ్ షాప్ అయినా అజ్జన ఏ సైడ్ కాపీ కొట్టలేదు అనుకో, అది వేరే విషయం. స్మార్ట్ స్టైల్ చంద్రుడు, కొట్టాలకు మాడలు, సగానైన మిత్రుడు, మోడలింగ్ టాపర్. కెప్టెన్ తీసేసుకుంది సగం కెప్టెన్. కొనేసి ఇంకా సగం పైసలు ఇవ్వాలి. కెప్టెన్ 2 నిమిషాలకు ఒకసారి బొర్ర చూపెడతాడు. ఏంద్రా దెబ్బ తాకింది కాలికి. సో కూడా లేదు. సో గాయ చరణ్ అయితే షూ జాడి చేసిండు, సాక్స్ కూడా జాడి చేసిండు. అయ్యో అన్ని జాడి చేసాడు. క్యాప్ జాడి చేసింది, స్పెక్స్ జాడి చేసినాయి. సో గైస్ మ్యాచ్ అయిపోయింది, విన్ అయినాం మేము.
ఎన్ని రన్స్ తో విన్ అయినాం చరణ్? 23 runs. 23 రన్స్ తో విన్ అయినాము. అసలు మేము అనుకున్నాం ఒక నాకు టైమ్ లో ఈజీ గెలిచేస్తారు 190 ఎడ కొడతారు వీళ్ళు అని అనుకున్నాం. కానీ మెల్లాలు గుంజిరాడు బానే బానే గుంజుకు ఒక ఇద్దరు బ్యాట్స్మెన్ బానే గుంజుకొచ్చారు. లాస్ట్ మూమెంట్ లా ఆపేసారు మా వాళ్ళు. అన్ని యార్కర్లు వేసారు, స్టోర్ వన్లు అనే స్లోవర్ వన్లు టెక్నిక్ తో ఆపేసారు. అది కూడా కష్టంగా ఆపేసారు, లేకపోతే వాళ్ళు ఈజీ కొట్టేస్తుండే. స్పెచింగ్ వల్ల గెలిచినాం. లైట్ తీసేసుకున్నాం కానీ అట్లా గెలిచాం కదా. గెలిచినాం మ్యాచ్. అన్ని రోజుల తర్వాత మ్యాచ్ అన్నా గెలిచాం మేము. ఇప్పుడు రెడీ కావాలి. శేఖర్ అన్న ముఖాలు చూడండి ఇట్లా కర్రే అయిపోయినాయి. చూడండి guys ఒకసారి ముఖాలు చూడండి కర్రే అయిపోయినాయి. శేఖర్ అన్న 50 కొట్టిండు. 50 కొట్టినందుకు కూడా తాపిస్తాడు చిన్న. శేఖర్ అన్న 50 కొట్టిండు. 50 కొట్టినందుకు కూడా తాపిస్తాడు చిన్న. ఓలు కొట్టిరు, తక్కువ బాల్స్ ఓలు కొట్టిరు. నువ్వే చెప్పినావు లైట్ అని. నాది నాకు లైట్ అన్నావు. శేఖర్ అన్న స్పెషల్ ఇది 50. సో గాయస్ ఎంత ఘోరంగా కొడుతుంది మొత్తం. ఘోరంగా కొడుతుంది అనుకో. ఓలా క్రికెట్ మ్యాచ్ పిలిచా ఓపురి. ఎండకాలం అయిపోయినాక ఓరి, చలికాలం వచ్చినాక ఓరు కానీ ఎండలో మాత్రం ఓపిరి కర్రే అయితే. మా మొక్కలు చూడు కర్రే అయిపోయినాయి, పెదాలు మొత్తం ఎండిపోయినాయి. నీళ్లు తాగినాం కాబట్టి జర అటు ఇటు కళ్ళు కాలం పడుతున్నాయి, లేకపోతే కళ్ళు కూడా డిమ్ అవుతాయి. ఎండలో ఆల్రెడీ ఫీల్డింగ్ అయినా కూడా వస్తుంది ఆడ. బండి నడుతున్నాడు శేఖర్ అన్న. అదే పోతుంది. అదే పోతుంది టెస్లా బండి. నా చేతి కనబడుతుందా? ఇటు సైడ్ చూడు, ఇటు సైడ్ చూడు. టెస్లా బండి అనమాట. మనం ఇట్లా దిక్కు చూసా ట్రాక్టర్ ఆడమని నడుస్తుంది. ట్రాక్టర్ ఆడమని నడుస్తుంది. ఆడమని నడుతుందో ఇగో మనం అటు ఇటు చూస్తే ఇంకా బండి ఆటోమేటిక్ తిరుగుతుంది. ఆటోమేటిక్ టెస్ట్ లో బండి అనమాట. కీచైన్ ఉంటుంది దీనికి, కాడు పెట్టాలి. కాడు పెడితే అయిపోతుంది. కాదురా ఇట్లా మొత్తము డస్ట్ మొత్తం అట్లా ఏమంటారు చెత్త మొత్తం అంత కుప్పలు వేస్తే ఇక్కడ దగ్గర ఉండదు చుట్టుపక్కల అన్ని రోగాలు రావాలా డిసీజ్ వల్ల చచ్చిపోతారు కదా రోగాలు వచ్చి. మొత్తం గాయస్ ఇగో మొత్తం చెత్తని. ఆ కుండ మొత్తం చెత్తనే. ఇంత చెత్త అంటే చిన్న టిప్పర్ లారీ కూడా చిన్నగా కనబడుతుంది. అందుకు టిప్పర్ లారీ ఇంత చిన్నగా కనబడుతుంది చూడండి. ఓ చెత్త కూడా ఈషా పెద్ద కొండనే. అంత చెత్త ఉంటే రోగాలు రావడం ఈజీ. ఇటు సైడ్ మొత్తము చుట్టుపక్కల మొత్తం డబుల్ బెడ్రూమ్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి వస్తాయేమో. పట్టుకో రైడర్ నడుతుంది. మాన్యువల్ వేసిన ఇప్పుడు మాన్యువల్ అంట. ఆటోమేటిక్ ఆఫ్ చేసి మాన్యువల్. చుట్ట మొత్తం చెత్త కొండ ఇంకా అంత చెత్త ఇదంతా. చుట్ట మొత్తం చెత్త కొండ ఇంకా అంత చెత్త ఇదంతా. మురికి నీళ్ళు అంత చెత్త. అవి ముంగడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆడ ముంగడ. కాదు వాసనకి ఎట్లుంటారో మేడం మొత్తం ఎంత గబ్బు వాసన వస్తుంది. మొత్తం గబ్బు వాసన వస్తుంది. ఇటు సైడ్ ఉండేటోళ్ళు ఎట్లుంటారో ఏమో. అందుకనే ఇటు సైడ్ జాగాలన్నీ తక్కువ రేట్లకు అమ్మేస్తారు మెల్ల. అన్ని ప్లాట్లు అయినా ఏదైనా బిల్డింగ్లు అయినా అన్ని తక్కువ రేట్లకు అమ్మేస్తారు. అందుకనే మనకి ఫస్ట్ మెయిన్ ఏంది హెల్త్ మంచిగా ఉండాలి. తక్కువలు వస్తున్నాయి అని చెప్పి వచ్చి కూర్చుంటే ఈ చెత్త వల్ల హెల్త్ పోతుంది. అప్పుడు ఎన్ని బిల్డింగ్ లెట్ ఏం లావు, వాళ్ళతో మెయిన్ హెల్త్ చూసుకోవాలి. అందుకనే బిల్డింగ్ లెట్ ఏం లావు, వాళ్ళతో మెయిన్ హెల్త్ చూసుకోవాలి. అందుకనే సో గాయ్స్ ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చల్ల ఇట్లా స్నానం చల్ల నీళ్ళ మీద పోతున్నా స్నానం చేస్తే ఉండదు సుఖం. ఇంత చల్ల నీళ్ళు వస్తాయండి పూట. ఏమో చూద్దాం. ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి వీడియో వస్తాయి, ఒక్కొక్కసారి చల్ల నీళ్ళు వస్తాయి. చల్ల ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోం.